అసలు తెలంగాణ ఉన్న ప్రాజెక్టులన్నీ గత ప్రభుత్వాలు పూర్తి చేసినవన్నీ, గత ప్రభుత్వాలు మొదలుపెట్టినవన్నీ, గత ప్రభుత్వాల నుంచి మీకు సంక్రమించిన ప్రాజెక్టుల మీద మీరు ఖర్చు చేసింది ఎంత, మీరు నిర్దిష్టంగా అందించదలుచుకున్న ఆయకట్టు ఎంత, ఈ వివరాలతో కూడుకున్న శ్వేతపత్రాన్ని తెలంగాణ ప్రజలకు విడుదల చేయవలసిన బాధ్యత అటు ముఖ్యమంత్రి గారి మీద, ఇటు సాగునీటి పారుదల శాఖ మంత్రి మీద ఉన్నది. మీరు తప్పించుకొని ఎదురుదాడి చేసి మమ్మల్ని వ్యక్తిగతంగా దూషిస్తే మేము మళ్ళీ తిరిగి మిమ్మల్ని అదే స్థాయిలో అదే మోతాదులో మాట్లాడితే అసలు సమస్యను పక్కదోవ పట్టించి వాస్తవాలను కప్పిపుచ్చి అవినీతిని వెలికి రాకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వము మేము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈరోజు ప్రాజెక్టులకు సంబంధించి ఎప్పుడైనా మొట్టమొదట ఎస్టిమేట్స్ తయారు చేస్తారు, తర్వాత యాక్చువల్స్ అంటే నేల మీద ఉన్న వాస్తవ పరిస్థితులేంది, భూమి ఉందా, కొండ ఉందా, నీళ్లు రావాలనా, నీళ్ళు ఎక్కడ వస్తాయి, రాళ్ళు ఉన్నాయా, రప్పలు ఉన్నాయా అని యాక్చువల్స్ను అంచనా వేస్తారు. తర్వాత లీడ్స్, ఇక్కడ కాలువ తవ్వుతే ఇక్కడ తవ్విన మట్టిని ఎక్కడ పోయాలి, లేదా ఇక్కడ ఏదైనా నింపాల్సి వస్తే ఈ నింపడానికి అవసరమైన మన్ను కానీ, ఇసుక కానీ, సిమెంట్ కానీ, స్టీల్ కానీ ఇంకేదైనా ఉంటే ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అనేది లీడ్. అది రెండవ అంశం. మూడవది డాటా. డాటా అంటే ఒక ప్రాజెక్టు నిర్మాణానికి కాంక్రీట్ ఎంత అవసరము, స్టీల్ ఎంత అవసరము, స్థలం ఎంత అవసరము, వీటన్నిటిని అంచనా వేసి డాటా కడతారు. కట్టిన తర్వాత ఒక ప్రాజెక్టు యొక్క అంచనా చేసి దాని మీద టెండర్లు పిలుస్తారు. అంటే అక్కడ మట్టి ఉన్నదా, రాళ్ళు ఉన్నారా, గట్టి మొరం ఉందా, తవ్వాలనా, నింపాలనా అంచనాలు వేసి ఇక్కడి నుంచి ఒకవేళ నింపాల్సి వస్తే ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఒకవేళ తరలించాల్సి వస్తే ఎక్కడికి తరలించాలి, ఏమి తరలించాలి అనేది లీడ్స్ రెండో పాయింట్. మూడవది డాటా. అంటే ఏమేమి అవసరాలు ఉంటాయి, ఇసుక ఎంత అవసరము, కంకర ఎంత అవసరము, స్టీల్ ఎంత అవసరము, సిమెంట్ ఎంత అవసరము, దీనికి సంబంధించిన యంత్రాలు ఎన్ని అవసరము, లేబర్ ఎంత అవసరం అనేది ఒక డాటా ఉంటుంది. ఇవన్నిటిని కలిపి నాకు అంచనాలు వేసి ఆ అంచనాల ప్రాతిపదికన ఇది ఎంత కాలంలో పనిచేస్తారు, సంవత్సరం పడుతుందా, 2 సంవత్సరాలు పడుతుందా, 3 సంవత్సరాలు పడుతుందా అని కాల వ్యవధిని కూడా అంచనా వేసి టోటల్గా ఎస్టిమేషన్స్ చేసిన తర్వాత సంబంధిత శాఖ టెండర్లు పిలుస్తుంది. టెండర్లలో నిర్మాణ సంస్థలు టెండర్ వేసి అంచనాల రేట్లకి వేస్తారా, అధిక ధరలతో పనిచేస్తారా, లేకపోతే అంతకంటే తక్కువ ధరలతో పనిచేస్తారా అని టెండర్లు వేసిన తర్వాత దాంట్లో ఎవరైతే సాంకేతిక అర్హత ఉందో, సాంకేతిక అర్హత ఉన్న వాళ్లకు వాళ్ళ ప్రైస్ బిడ్ ధరల విలువను మదింపు చేసి కాంట్రాక్టర్లతో ఒప్పందం చేస్తారు. ఒప్పందం చేసిన తర్వాత పనులు ప్రారంభిస్తారు. అలా మొదలైన పనులు సగం దూరం వెళ్ళిన తర్వాత సడన్గా 100%, 200% అంచనాలు పెరుగుతున్నాయంటే ఇది పరిపాలనా వైఫల్యం కాదా, ఇది నిధుల దోపిడీ కాదా? ఈ నిధుల దోపిడీలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల యొక్క ధనదాహం తీర్చడానికి కాంట్రాక్టర్లు కమిషన్లు ఇవ్వడంతో వాళ్ళకి కావలసినంత దోసుకుంటున్న మాట వాస్తవం కాదా? నేను ఈరోజు సూటిగా సవాల్ విసురుతున్నా ఇక్కడి నుంచి. హరీష్ రావు గారు, మీ ఇంజనీర్లు, మనం సీతారామ ప్రాజెక్టుకు పోదాం. మీరు అంచనాలతో పిలిచిన టెండర్లతో గోలుమాలు జరిగి మీరు పిలిచిన టెండర్లతో పని చేయడానికి పోతే ఒక్కో ప్యాకేజీలో 500 కోట్ల రూపాయలు మిగిలింది. అంటే ఈ పెన్ను కొనడానికి 10 రూపాయలతో ప్రభుత్వం అంచనా వేస్తే 30 రూపాయలకు టెండర్ పిలిచిండ్రు. కొనుక్కోవడానికి పోతే ఇది వాస్తవంగా విలువ తక్కువ ఉంది. టెండర్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అయిపోయింది, అది చేయడానికి లేదు, దోపిడీ. అంటే ఇంకా ఎంత జుర్రుకున్నా ఇంకా మిగిలిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా చేసి దీన్ని దోపిడీ చేయాలని ఇవాళ ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇవాళ నేను హరీష్ రావు గారికి సూటిగా అడుగుతున్నా, నువ్వు చేసిన ఎస్టిమేషన్స్, నువ్వు టెండర్ ఎస్టిమేషన్లో పెట్టిన యాక్చువల్స్, నువ్వు పెట్టిన లీడ్స్, నువ్వు కట్టిన డాటా సాంకేతికంగా 100% అవినీతి జరిగింది,
1600 కోట్ల రూపాయలతో టెండర్ పిలిస్తే 500 కోట్లు ఉత్త పుణ్యానికి జుర్రుకోవడానికి నువ్వు వెసులుబాటు కల్పించినావు. అలా జుర్రుకున్న ప్రాజెక్టు ప్యాకేజు ఈ సీతారామ ప్రాజెక్టులో ఉంది. అసలు మేము వాటి మీదనే కాగితాలు పెట్టి సమాచార హక్కు చట్టం కింద వాటి వివరాలు ఇవ్వమని మేము తిరుగుతుంటే కొత్తగా మళ్ళీ ఒక 5200 కోట్లు పెంచిండా. ఇంత అన్యాయం ఉంటుందా? ఇంత దోపిడీ ఉంటుందా? నేను ఏవైతే ఆరోపణలు చేస్తున్నానో నిర్దిష్టమైన ఆరోపణలు చేస్తున్నా. ఒకవేళ నేను నిరూపించలేకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు విధించే ఏ శిక్షకైనా నేను సిద్ధము. సీతారామ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న ఖమ్మం జిల్లాలో వాస్తవాలను నేను చూపించలేకపోతే అక్కడి నుంచి అక్కడనే నల్లమల్ల అడవుల్లో పడి రాష్ట్రం పొలిమేర దాటి నేను వెళ్ళిపోతా. ఒకవేళ నిరూపిస్తే ప్రజలకు మీరు క్షమాపణ చెప్తారా? నేను మిమ్మల్ని ఎక్కువ తక్కువ ఆరోపణలు చేయదలుచుకోలే, చర్చను పక్కదో పట్టించదలుచుకోలే. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.